నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బెల్లంపల్లి మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ గుడి స్థలం కబ్జాకు గురవుతుందని గౌడ సంఘం సభ్యులు ఆరోపించారు. శనివారం వారు మాట్లాడుతూ గుడి పరిసర ప్రాంతం మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుగా మారిందన్నారు. ఈ క్రమంలో అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఆలయ భూమి పరిసరాల చుట్టూ ఫెన్సింగ్ గేట్ ఏర్పాటు చేశామన్నారు. ఇట్టి ఫెన్సింగ్ గేట్ను పట్టణానికి చెందిన శంకర్ గౌడ్ ఆయన కుమారుడు ధ్వంసం చేసినట్లు తెలిపారు. గుడి స్థలాన్ని కబ్జా చేసేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు వారు ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అట్లా చెప్తాను అమ్మాయి ఇట్లా చెప్తాను ఇవ్వాలి కామెంట్ ఇస్తేనే మామూలు. బెల్లంపల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత దేవాలయ పరిసర ప్రాంతం ఇది. ఇక్కడ 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమి 170 సర్వే నెంబర్లో మేము గుడి నిర్మించుకున్నాము. ఎంతోమంది దాతల సహకారంతో, గౌడ సంఘం సభ్యుల సహకారంతో, గౌడ కులస్తుల సహకారంతో, అనేక మంది సహకారంతో ఈ గుడి నిర్మాణం చేపట్టాము. ఈ మధ్య కాలంలో గుడి పరిసర ప్రాంతం ఏదైతే ఉందో ఫెన్సింగ్ లేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మొన్నటి నుంచి మేము ఇక్కడ గుడి చుట్టూ ఫెన్సింగ్ గేట్ వేద్దామని చెప్పేసి ఏర్పాటు చేసినాం. అయితే బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఇదే పట్టణానికి చెందిన కేబీ శంకర్ గౌడ్ ఆయన కుమారుడు భవానీ ప్రసాద్ ఈరోజు వచ్చి ఫెన్సింగ్ ఏర్పాటు చేసే ఫెన్సింగ్ని ధ్వంసం చేశారు. అయితే గుడి పవిత్రమైన గుడి ప్రాంతంలో మేము ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు జరగకుండా మేము దాతల సహకారంతో అనేక మంది రేణుకా మాత తల్లి మీద నమ్మకంతో, భక్తితో అనేక మంది దాతలు వచ్చి ముందుకు వస్తుంటే గుడి అభివృద్ధికి ఒక కులస్తుడిగా సహకరించబోయి వాళ్ళే ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదు. కావున మేము సంబంధిత అధికారులను కోరుతున్నాము. గుడి దేవాలయానికి సంబంధించి భద్రత కల్పించాలి. ఎవరైతే ఇట్లాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.